నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు 2026 అయితే వచ్చేసింది. అసలు పంచాంగం పరంగా ఎలా ఉండబోతుందంటారు? చాలా మంచి విషయం అడిగారు. 2026 ఇది ఆంగ్ల సంవత్సర ప్రకారంగా. హ్మ్. మన ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ క్యాలెండరు ఇది వచ్చేసి మయా క్యాలెండర్ అంటారు దీన్ని. ఏమంటారు? మయ. ఆ! హుహు. మయా హుహు. క్యాలెండర్. అలాగే ఈ యొక్క మయా క్యాలెండర్ అనేది ఏమిటంటే, మన హిందూ సంప్రదాయ ప్రకారంగా కూడా సూర్యుడికి బామరిది. హుహు. ఎవరు? బామర్ది. మయుడు. ఆహా! సూర్యునికి హుహు. బావ మరిది. హుహు. ఇది విదేశాలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా. హుహు. అలాగే ఈ మయా క్యాలెండర్ ప్రకారంగా అయిపోయింది వాళ్ళకి చెప్పాలంటే ఒక మాటలో. ఇంకా మనం దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. అంటే మయా క్యాలెండర్ అనేదే అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనము ఇంకా గూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వాడుతున్నాం. ఇంగ్లీష్ ప్రకారంగా. అవుతే 2026 గాను ప్రారంభం కావచ్చు, లేదంటే ఒక మనకు జూన్ వరకు కూడా కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా తీసుకునేటప్పటికి గ్రహస్థితుల యొక్క ప్రభావ రీత్యా 4 గ్రహాలు మకర రాశిలోను, అలాగే తదుపరి ఆహ్, కుంభరాశిలోను, ఆ తదుపరి మీనరాశిలోకి మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము, ఈ గ్రహాల యొక్క కలయిక సూర్యుడితో కుజుడు, అలాగే బుధుడు ప్రధానంగా, శుక్రుడు కలవడం జరుగుతుంది. ఆ తదుపరి కూడా మకర రాశిలో కూడా అంతే. ఆ తదుపరి శనితో కుజుడు, సూర్యుడు మీన రాశిలో. అయితే అక్కడ గూడా గ్రహ సంచారాలు కలయిక వల్ల ప్రపంచానికి కొంత విపత్తులు అనేటియి విపరీతంగా ఉన్నాయి. విపత్తులు అంటే ప్రమాదాలు, హాని కలగచేసేటువంటి ప్రభావితం అనేది అధికంగా ఉంది. ఈ యొక్క గ్రహస్థితుల యొక్క కలయిక వల్ల దానికి తోడుగా అగ్నికి ఆజ్యం పోస్తే ఎలాగో అన్నట్టుగా మండుతున్న హ్మ్. అగ్గిలో నెయ్యి వేస్తే ఇంగా హ్మ్. దగ్ధమవుతున్నట్టుగా ఈ గ్రహాలకు సంబంధించి తోడుగా అపసవ్యకాల సర్పదోషం. హుహు. అపసవ్య అంటే సవ్యకాల సర్పదోషము అంటే రైట్ క్లాకు పగలు. అపసవ్యకాల సర్పదోషము అంటే యాంటీ క్లాకు చీకటి. చీకటిని ఎవరైనా ఇష్టపడతారా? హ్మ్. చీకటంటే ఎవరికైనా భయమే. అవును. షాడో. హ్మ్. ఆ విధంగా ప్రపంచానికి ఇప్పుడు చీకటి సమయము అని కూడా చెప్పొచ్చు. హుహు. ప్రపంచానికే చీకటి సమయము అంటే అనేకమైనటువంటి ఉత్పాతాలు, విపత్తులు పాలకుల మధ్య హ్మ్, విపరీతమైనటువంటి ఆహ్, ద్వేషాలు, రాజకీయాల్లో పెనుమార్పులు. ఇదే గాకుండా ప్రజల మధ్య కూడా ఎవరికి వాళ్ళే. ఏమిటి? ఎవరికి హ్మ్. వాళ్ళే. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా కుటుంబంలోనే ఎవరికి వాళ్ళే, బయట ప్రపంచమంతా తీసుకునేటప్పటికి ఎవరిది వాళ్ళే. అంత విపరీత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. అది ఇంకా కూడా తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రభావితం వల్ల జరగబోయేటువంటి ఏమిటి? హ్మ్. మంచి, చెడులు హ్మ్. ఏమిటి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదాలు. హ్మ్. అగ్ని ప్రమాదాలనేటివంటే అపార్ట్‌మెంట్‌ల్లోనూ, ఇళ్లల్లోనూ ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల అధికంగా నష్టాలు జరిగే అవకాశం ఉంది. హ్మ్. ఎక్కువ శాతం నమోదయ్యే హ్మ్. అవకాశం ఉంది. ఇళ్లల్లోనే ఫైరింగ్ జరగడం. హుహు. అలాగే వ్యాపార సంస్థల్లోనూ ఫైరింగ్ కావడం. హ్మ్. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. హ్మ్. అలాగే ఈ రెండిట్లోనే కాకుండా వ్యాపార సంస్థల్లోనే కాకుండా అలాగే అడవులు, అరణ్యాల్లో కూడా తగలబడే అవకాశం ఉంది. హుహు. అడవులు, అరణ్యాలు అంటే మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. హుహు. దానివల్ల కూడా అధిక నష్టాలు జరిగే అవకాశం, ఆందోళనకరమైనటువంటివి, అలాగే ప్రకృతికి విపత్తుకరమైనటువంటిది, హాని కలగచేసేటువంటిది.
ప్రజలు కూడా భయాందోళనలు. హ్మ్. మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకది భయాందోళనలు. హ్మ్. మూగజీవాలకి ఇదొక భయంకరమైన సమస్య. అందుకే ప్రకృతి విపత్తు. హుహు. అలాగే ఇదే కాకుండా ఎక్కువగా రైలు ప్రమాదాలు, రైళ్ళల్లో ఎలక్ట్రికల్ సర్క్యులేషన్ ఫైరింగ్ లాంటి అధిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. హుహు. ప్రపంచవ్యాప్తంగా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా రైళ్ళ యొక్క ఫైరింగ్ జరగడం, బస్సుల్లోనూ ఫైర్ జరగడం, లాస్ట్‌కి వాహనాలన్నిట్లోనూ అంటే బైకులు కావచ్చు, స్కూటీలు కావచ్చు, లేదంటే కార్లు కావచ్చు, అధిక శాతం ఫైరింగ్ నమోదులు కావడం. ఇవే గాకుండా నీళ్ళలో ప్రయాణం చేసేటువంటి స్టీమర్లు, ఓడలు కావచ్చు, అవి కూడా వాటిలో గూడా ఫైరింగ్ ప్రమాదాలు వల్ల అధిక నష్టం జరిగే అవకాశము ఉంది. ఈ మధ్యలోనే పెద్ద హ్మ్, స్టీమర్ ఓడకు సంబంధించి ఫైరింగ్ వల్ల పెద్ద భారీ నష్టం ఏర్పడే అవకాశము ఉంది. హుహు. నీళ్ళలో ప్రయాణం చేసేటువంటి స్ ఆహ్, స్టీమర్లు అంటాం కదా! పెద్ద పెద్ద హ్మ్. ఓడలంటాం కదా! హ్మ్. వాటిల్లోను. హుహు. ఇదే గాకుండా ఈ 3 మాసాల్లో లేదా ఈ 6 మాసాల లోపు కూడా అధికంగా ఫ్లైట్‌ల్లో ఫైరింగ్ జరుగుతూ అంతరిక్షంలోనే కాలిపోయి తగలబడే అవకాశం కూడా ఉంది అధికంగా. హుహు. అందువల్ల ప్రజలు చాలా జాగ్రత్తగాను, అప్రమత్తులైగా మెలగాలి. అలాగే వీటికన్నా ముందు దైవనామస్మరణతో మాత్రమే ఈటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలం. హ్మ్. హ్మ్. సైకాలజికల్‌గా మన యొక్క శబ్దధ్వని ఏమిటి? హ్మ్. శబ్దధ్వని. ఆ! మనం నోటి నుంచి వచ్చే ఉచ్చారణ అది స్పిరిచ్యువల్ అయి ఉండాలి. హ్మ్. దానివల్లనే ప్రపంచమంతా గూడా ఈ యొక్క శబ్దధ్వని అనేది మనకొక రక్షణా వలయం. హ్మ్. హ్మ్. ఇదొక ఓకే. రక్షణా వలయం. నేనిప్పుడు మాట్లాడుతూ ఉంటే అందరికి ఎలా ఇనపడుతుందో, అలాగే మనము దైవనామస్మరణ వల్ల ప్రపంచమంతా కూడా ఒక హ్మ్. స్పిరిచ్యువల్ ఆధ్యాత్మిక శబ్దధ్వని పాజిటివ్‌ని హ్మ్. 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 స్ప్రెడ్ అయిపోతుంది. ఆ! దాని ఎనర్జీ. ఆ! హ్మ్. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రపంచవ్యాప్తంగా కలిగే అవకాశం ఉంది. దానివల్ల మనము ఈ విపత్తులు, ఉత్పాతాలు, ఈ ప్రళయాల నుంచి చాలా వరకు హ్మ్. సేవ్ అవుతాం. అంటే రక్షింపబడతాము. అదే గాకుండా ప్రస్తుతం భూకంపాలు గూడా అధికంగా ఉన్నాయి. హుహు. భూకంపాలు అనేది మనకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగే ప్రభావం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అధికంగా భూకంపాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. దానివల్ల విదేశాల్లో అయితే అధిక ప్రాణ నష్టము, అధిక ధన నష్టం గూడా జరుగుతుంది. హుహు. మన భారతదేశంలో స్వల్పమైనటువంటి నష్టాలతో మాత్రమే మనం బయటపడతాం. ఎందుకంటే ఎంత చెప్పినా మన భారతీయులు ప్రతి ఒక్కరు ఆహ్, జప, తప శక్తి సంపన్నులే ప్రతి ఒక్కరు కూడా. ఏమిటి? హ్మ్. ఓకే. ప్రతి ఒక్కరు కూడా జప, తప అంటే హ్మ్. వాళ్ళు ఆహ్, అనుక్షణము ఏదో ఒక సమయంలో ఏదో ఒక సెకండు భగవంతుడిని ప్రతి ఒక్కరూ స్మరిస్తూ ఉంటారనమాట. అవును. హ్మ్. అందువల్ల ఇది నిత్యము తపస్సు లాంటిదే. హ్మ్. అందువల్ల భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం లేదు. కొంతమేర మాత్రమే భయాందోళనలు. ఏమిటి? హ్మ్. భయాందోళన ఉంటది. కొంతవరకు మాత్రమే మనిషికి కాస్త భయము, ఆహ్, కొంత విపత్తులైతే జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో అధికమైనటువంటి భారీ నష్టాలు. హుహు. ఇవి ఈ ఇప్పుడు ప్రస్తుతం వీటి ప్రభావం వల్ల అధికమైనటువంటి నష్టాలు, ధన నష్టము, ఆస్తి నష్టాలు, అలాగే ప్రాణ నష్టాలు అనేది అధికంగా జరిగే అవకాశం ఉంది. తర్వాత రేపు మనకు ఉగాది నుంచి నూతన సంవత్సరం కాబట్టి, గురువు రాజు కాబోతున్నాడు కాబట్టి, అయినా కొంతమేర కొన్ని విపత్తులైతే ఉన్నాయి. కానీ కొన్ని విషయాలలో భారతదేశం పుష్కలంగా పుంజుకుంటుంది. హుహు. పుష్కలంగా ఆర్థిక పరంగా నష్టపోయినప్పటికీ మళ్ళీ కోలుకునే అవకాశం ఉంది. మళ్ళీ హ్మ్. ఓకే. కోలుకునే కోలుకునే అవకాశం అవకాశం ఉంది. ఉంటది. అంటే ఏంటంటే, ఒక నది ఉంది. బాగా ఇసుక ఉంది. ఆ ఇసుకలో మనము గుంత చేసి మంచినీళ్ళు లోడుకుంటూ ఉంటే అక్కడ ఉప్పు నీళ్లున్న ఈడేమో మంచినీళ్ళొస్తాయి. అంటే తాగడానికి. హ్మ్. ఆ నీళ్ళని లోడుతూ ఉంటే మళ్ళీ నీళ్ళొస్తూనే ఉంటాయి. అర్థమైందా నీకు? అవునవును.
మనం నీళ్లు లోడుతూ ఉన్నా, ఎంత లోడుతూ ఉన్నా మళ్ళీ నీళ్లు ఊరుతూనే ఉంటాయి. హ్మ్. అట్లాగా మన భారతదేశంలో ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నా ఆర్థిక పరంగా ఏదో ఒక రూపాన పుంజుకుంటూనే ఉంటుంది. హ్మ్. మీకు మెసేజ్ కరెక్ట్‌గా ఇచ్చాననమాట. ఏంటంటే, అవునవును. నీళ్లు తోడితే అయిపోతాయేమనుకుంటే అయి అలాగే ఉండిపోతాయి. అవును. అలాగే మనకి ఎవరికి ఎంత కావాలో అంత నీళ్లుని ముంచుకుంటూ ఉంటే, నీళ్లు మళ్ళీ యథావిధిగా వస్తూనే ఉంటాయి. అదే విధంగా మన భారతదేశానికి కూడా ఎన్ని విపత్తులొచ్చినా, ఎంత ఆర్థిక నష్టాలొచ్చినా, ఎటువంటి ఉత్పాతాలొచ్చినా మళ్ళీ ఇది కోలుకుంటూనే ఉంటుంది. ఇది భారతదేశం యొక్క పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్ మన ఆ! సిట్యుయేషన్. గురువు రాజు కాబోతున్నాడు కాబట్టి మళ్ళీ భోగభాగ్యాలు, హ్మ్. ఆర్థిక పరంగా బాగా పుంజుకోవడం. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే అన్ని దేశాలలో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. హ్మ్. హ్మ్. కానీ ఈ మధ్యలో మాత్రం ఈ 3 మాసాలు, 6 మాసాలు వరకు కూడా కొంత ఉత్పాతాలు, విపత్తులు, ప్రమాదాలు, నష్టాలు, హానికరమైనటువంటి సంఘటనలనేటివి అధికంగా ఉన్నాయి. మనకు ఒక మాటలో చెప్పాలంటే తప్పు చేస్తూ ఉన్నారనుకోండి ఇంట్లో పిల్లలు కానీ, లేదంటే స్కూల్లో పిల్లవాడు కానీ, వాడిని దండించితే టీచర్ దండిస్తాడు వాడిని. దండిస్తే భయం హ్మ్. కలుగుతుంది. హ్మ్. లేకపోతే వాడి యొక్క ఆగడాలకి అంతుండదు. అట్లాగే ప్రపంచంలో మనం చేసే మానవ తప్పిదాల వల్ల భగవంతుడు అనే ప్రకృతి మనకు కలగచేసే హానికరమైనటువంటి విపత్తులు, ఉత్పాతాలు. హ్మ్. వాటి వల్ల తెలుసుకొని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా భారతీయులు తెలుసుకొని మళ్ళీ అందరూ చేంజ్ అవుతారు. మన హ్మ్. సనాతనమైన ధర్మం, హ్మ్. మన యొక్క మన ఆచారాలు, మన కట్టుబాటు, మన వ్యవహారాలు, మన యొక్క సిద్ధాంతం ఇయన్ని ప్రకారంగా. హ్మ్. దానివల్ల ప్రపంచానికే మన వల్ల ప్రపంచానికే కాస్త హ్మ్. ఊరట, మనుగడ, డెవలప్‌మెంట్ అనేది ఎప్పటికి కూడా భారతదేశం వల్లే ప్రపంచానికంతా గూడా లాభదాయకంగా భారతీయుల వల్లే ఏర్పాటవుతుంది కాబట్టి అందుకే భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఈ గ్రహ స్థానాల యొక్క ప్రభావం వల్ల, ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావం వల్ల హ్మ్. కొంత కష్టం కలిగినా సుఖం దక్కుతుంది. హ్మ్. మనము ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా, మనకి విపత్తులు పొంచి ఉన్నప్పటికీ, హ్మ్. మనమైతే హ్మ్. మరి అంత నష్టపోము. అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుంది. ఇది ఖచ్చితం. అవును. ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ విపత్తుల నుంచి అవును. మనల్ని మనం కాపాడుకునేందుకు హ్మ్. దైవస్మరణ చేసుకోవడము ఎప్పటికప్పుడు. ఆ అవును. పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేస్తూ ఉంటే, అవును. అది మనకి శ్రీరామ రక్షే. అలాగే ఆ వైబ్రేషన్స్ అనేవి కూడా అవును. స్ప్రెడ్ అయ్యి అంత మన చుట్టూ కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతది అని అంటారు. 100%. హుహు. ఇది మనము ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా భారతదేశం అనుసరించే పద్ధతి ఇదేనన్నమాట. అవును. మనం బాగుండడం, అందరినీ బాగుండేలా చూసుకోవడం. హ్మ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటారు కదా! అవును. అదే విధంగా ప్రపంచమంతా బాగుండడానికి చేసేది భారతదేశమే. ఖచ్చితంగా గురువుగారు. మీరు చెప్పినట్లుగానే అందరూ కూడా చక్కగా ప్రతిరోజు కూడా కుదిరినప్పుడల్లా దైవస్మరణ చేసుకుంటూ, ఆ అవును. పాజిటివ్ మైండ్ అండ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటే అవును. అంతా మంచే జరుగుతుంది. శుభాశీస్సులండి అందరికి కూడా. ధన్యవాదాలు గురువుగారు.